ఏదో బ్రహ్మాండంగా ఎక్కడంటే అక్కడ బాగున్నాయి వాళ్ళకి మేము చేసే అభివృద్ధి తట్టుకోలేక ఓర్వలేక ఇటుపడినాం. మీరు చేసే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటే మిమ్మల్ని ప్రజలను బ్రహ్మాండంగా మీకు మరొకసారి అధికారం ఇస్తారు. ఎందుకు ఇంకా 2 సంవత్సరాలు ఉండండి, మీకు అద్భుతంగా ప్రజలు మన్నను పొందాలి కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి, లేదా ప్రభుత్వోగి నిరంతరం ఒకసారి ఉద్యోగం చేస్తే వాళ్ళ స్కిల్స్ లేకుండా విరమణ వరకు ఉంటారు. కానీ రాజకీయ నాయకులకు ప్రతి 5 ఏళ్ళకి పరీక్ష ఉంటుంది. అది మామూలుగా బ్రహ్మాండమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షలు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు. కొంతమంది కావాలనుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో చెప్పులెత్తి జగన్మోహన్ రెడ్డిని ఎంత చూస్తాం, తొక్కేస్తాం, తాటనిస్తామని మాట్లాడినప్పుడు కూడా మేము పట్టించుకోలే ఆయన్ను. ఎందుకంటే ఆయన విజ్ఞతకు వదిలేసాం తప్ప అటువంటి రెచ్చగొట్టే పర్యటన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి. శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడుతున్నాండి. గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలే, అయ్యా ఇటు మాట్లాడకూడదని చెప్పాము తప్ప మేము ఇప్పుడు 100 మాటలు అంటున్నారు. సరే ఇప్పుడు ఒకటి, సరే ఇప్పుడు ఏంటి కాదు సార్ గోపాల్ రెడ్డి గారు, కాదు సార్ గోపాల్ రెడ్డి గారు, కాదు గోపాల్ రెడ్డి గారు, ఎస్ ఓకే. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మీ ఎంపీలు వెళ్ళి ఫిర్యాదు చేశారు, మరి అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. మరి ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఆయనకి ఎలాంటి ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏంటి అసలు? సార్, ప్రజా ఆకర్షణ గల శక్తిగా, ప్రజలు నమ్మే వ్యక్తిగా అతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము అంతా ఆనందంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అతను ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన భద్రత రాష్ట్ర ప్రజలకు అవసరం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కన్నా రాష్ట్ర ప్రజలకే అవసరము. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు యొక్క భద్రత నిర్వీర్యం చేసి, ఆయన పట్టాపంచలు చేసి, ఆయన భయోత్పాదం సృష్టించి ఆయన ప్రజలకు రానికుండా ఒక నిర్బంధించాలనే ప్రభుత్వం యొక్క కుట్రను మేము లేదండి, మాకు భద్రత కల్పించండి. సెంట్రల్ గవర్నమెంట్ కోరుకున్నాము. అవసరమైతే అది మా హక్కు అండి. మేము సుప్రీంకోర్టుకు పోతాము, లేకపోతే ముందు సామవేద దండోపాయాలు అన్ని మేము మాకున్న సౌలభ్యాలన్నీ చట్టపరంగా మేము తప్పనిసరిగా అందించే హక్కు మాకు ఉంటది. మీరు పోకూడదు అనే డ్రామా చేస్తున్నారు. ఎక్కువ పోకూడదు అనలేదు సార్, పోకూడదు అనలేదు. సారీ గోపాల్ రెడ్డి గారు, పోకూడదు అనలేదు. మీరు ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ సంవత్సరం తర్వాత ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రతి రోజు ప్రజలు 2 సంవత్సరాలు ఉండబోతున్నారు పాదయాత్రలో. అప్పుడు కూడా భద్రత అవసరం. ఇప్పటి నుంచి మేము మా అభ్యర్థనలు మేము చేస్తా ఉంటే, మా వినతులు మేము ఇస్తా ఉంటే, మా నాయకుడి భద్రత పట్ల మా కార్యకర్తలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ విపరీతమైన ఆందోళన ఉంది. ఆ ఆందోళనకు ఒక పుల్ స్టాప్ పెట్టేదానికి మాకున్న అవకాశాలను, మాకున్న ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను, అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా విన్నవిస్తాను. కేంద్ర ప్రభుత్వంలో పెద్దలందుకు విన్నవిస్తాము తప్ప అంటే